రక్షణ విష్ణువు ధర్మానికి నిలువెత్తు కవచం. సృష్టి ప్రారంభమైన నాటినుండి లోకం ఒక సున్నితమైన సమతుల్యంలో నడుస్తోంది. ఆ సమతుల్యం నిలవాలంటే రక్షణ అత్యవసరం. ఆ రక్షణకు ప్రతిరూపమే విష్ణువు. క్షీరసాగరంలో నివసించే కరుణ. విష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషునిపై విశ్రాంతి తీసుకుంటూ లోకాల గమనాన్ని గమనిస్తుంటాడు. ఆయన కళ్లలో కోపం లేదు, కేవలం కరుణ. అహంకారం లేదు, కేవలం ధర్మనిబద్ధత. లోకల్లో ఎక్కడ ధర్మం క్షీణిస్తే అక్కడే ఆయన హృదయం స్పందిస్తుంది. ధర్మం కూలిపోతున్నప్పుడు, రాజ్యాల్లో అన్యాయం పెరిగినప్పుడు, బలహీనులు బాధపడినప్పుడు, అసత్యం సత్యాన్ని తొక్కేసినప్పుడు విష్ణువు మౌనంగా ఉండడు. అతడు ఆయుధంతోనే కాదు, ధర్మంతోనే యుద్ధం చేస్తాడు. అవతారాల ద్వారా రక్షణ. విష్ణువు ప్రతి యుగంలో లోక పరిస్థితికి తగిన రూపం ఎంచుకుంటాడు. మత్స్యుడై వేదాలను రక్షించాడు, కూర్ముడై లోకాన్ని నిలబెట్టాడు, వరాహుడై భూమిని కాపాడాడు, నరసింహుడై భక్తుడిని కాపాడాడు, వామనుడై అహంకారాన్ని అణిచాడు, రాముడై ఆదర్శధర్మాన్ని చూపించాడు, కృష్ణుడై జీవనతత్వం బోధించాడు, కల్కియై అధర్మానికి అంతం చేస్తాడు. ప్రతి అవతారం ఒక సందేశం. రక్షణ అంటే కేవలం శక్తి కాదు, నీతి కూడా. శంఖం, చక్రం, గద, పద్మం విష్ణువు చేతిలోని ఆయుధాలు. యుద్ధానికి మాత్రమే కాదు, జీవితానికి దారిచూపేవి. శంఖం ప్రాణనాదం, చక్రం కాలనియంత్రణ, గద ధర్మరక్షణ శక్తి, పద్మం శాంతి, జ్ఞానం. విష్ణుతత్వం. విష్ణువు నాశనం చేయడానికోసం కాదు, నిలబెట్టడానికే అవతరిస్తాడు. అతడు భూమిని కాపాడుతాడు, ప్రాణాన్ని కాపాడుతాడు, ధర్మాన్ని కాపాడుతాడు. అందుకే ఆయన పేరు పాలకుడు, రక్షకుడు. కథ యొక్క సందేశం. ధర్మం ఎప్పుడూ ఒంటరిగా ఉండదు. కరుణే గొప్ప శక్తి. జీవనాన్ని నిలబెట్టే తత్వమే విష్ణుతత్వం.